అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుల గన్నయమ్మ కడుపారెడి బుచ్చెడి అమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుతే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ముందుగా శ్రీ అప్పాజోస్యుల విష్ణుభట్ల కందాళం ఈ నాటిక పోటీలు నిర్వహిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీ అమ్మ ఆర్ట్స్ విజయవాడ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆఫీసులలో, కాంట్రాక్టుల్లో, కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లలో, ఆసుపత్రుల్లో నువ్వు ప్రత్యక్షం. ఎమ్మెల్యే సీటుకు, ఎంపీ సీటుకు, మంత్రి పదవికి, పార్టీ మారటానికి, వేరే పార్టీలో పార్టీని కలిపేయటానికి, మీటింగులకు జనాన్ని చేరవేయటానికి, సన్మానాలకు, చప్పట్లకు, రాయితీలు అందుకోవటానికి. చా 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 అక్కడ ఇక్కడ ఏమిటి, ఎక్కడ చూసినా నువ్వే. నీకెన్ని పేర్లు! నజరానా, ఇనాం, బక్షీస్, బహుమతి, ఆమ్యామ్య. వామ్మో, మహావృక్షాన్నైనా కూకటి వేళతో పెకలించవచ్చు కానీ నిన్ను తొలగించటం కష్టం. నైతిక విలువలను, దేశ సౌభాగ్య పంటను నాశనం చేస్తున్న కలుపు మొక్కవు నువ్వు. ఇక నిన్ను ఉపేక్షించకూడదు. నిన్ను శ్రీ అమ్మ ఆర్ట్స్ విజయవాడ వారి కలుపు మొక్కలు సాంఘిక నాటిక. కొరకే నీ కొరకే ఈ చూపులు, నీ కొరకే ఈ చూపులు, నిన్ను చేరరయమాయే రాసలీలకు, నిన్ను చేరరయమాయే రాసలీలకు, నీలోన నన్ను చేర్చి నా కోర్కెలీడేచు, నీలోన నన్ను చేర్చి నా కోర్కెలీడేచు.
అక్కాయ్ నమలే నాట్యము రంభ వైలు మోహిని ముద్దురూపము కలగలిపి ముద్ద చేసినట్టు ముద్దుగా ఉన్నావు. నీ కాలి కత్తెల సవడకి రసికుల గుండెలు పిండి పిండి అయిపోతాయి. నువ్వు మరీను లేదక్కాయ్, నువ్వు సినిమాలో చేరితే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మైసూరు, గుజరాత్, పంజాబ్ అది ఇదని ఏముంది అన్ని రాష్ట్రాల రసికుల గుండెలు గుబులు గుబులు రేపించు. నన్ను ఇలా ఉండనురా, మునగ చెట్టు ఎక్కించగరా. అక్కాయ్ నువ్వేమేనాను ఈరోజు సాయంత్రం నీకు దిష్టి తీయాల్సిందే. దిష్ట నాకా? మనవి సమాజంలో దిష్టి బొమ్మలు ఉందా? నువ్వు రకం, నేను రకం. ఆనందాన్ని ఇవ్వడానికే కానీ అందరిలా సంసారమై ఆనందం పొందలేదు. ఓ సంసారం సంసారం సంసారం. అక్కడ సారం అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చేది, అక్కడ ఆశలు తీరకే ఇక్కడ కాసులు ఇచ్చేది. వాళ్ళకన్నా మనమే పుల్లు కప్పం లేకుండా ఇవ్వాల్సిన ఆనందం ఇస్తున్నాం, నీతిగా నిజాయితీగా బతుకుతున్నాం. ఒక విధంగా నువ్వు చెప్పింది నిజమేనా? నేను నాట్యం చేస్తున్నంతసేపు ఆ శ్రీకృష్ణున్నే తలుస్తున్నా. అప్పుడు మనసు శృతి లయ తాళాలతో కలిసి ఆడి ఆనందపు అంచులను చేరుతోంది. నాట్యం అయిపోయాక మళ్ళీ మన జీవితాలు మామూలే. అక్కాయ్ ఎక్కడ నేర్చుకున్నావి ఇంత వేదాంతము? వేదాంతం కాదురా, జీవితాన్ని కాచి వడపోసి గ్రహించిన సారం. ఈ సమాజం నుంచి దూరంగా విసిరివేయబడ్డ దగాబడ్డ పుట్టుక, లోపంతో హేళన కాబడ్డ పుట్టుక. మనలాంటి జీవితాలు ఆనందాన్ని ఇవ్వడానికి, కొవ్వొత్తుల్లో కాలి వెలుగుని ఇవ్వడానికే కానీ మనకు మాత్రం జీవితాలు ఉండవు. ఆశలు ఆశయాలు ఉన్నా అవి తీరం. అక్కాయ్ అక్కాయ్ ఏంటి నువ్వు కూడా మా యథాంతం చెప్తున్నావు? మనకన్నా ఆ సంసారాలు సుఖపడుతున్నారు అనుకున్నావా? సంసారంలో సుఖం నాస్తి, దుఃఖం జాస్తి, అడుగు అడుగున సుస్థి. పిల్లలు లేరని ఉంటే వాళ్ళకి పెంచాలి, పెద్ద చెయ్యాలి, ఉద్యోగాలు చదివించాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళి చేయాలి, దానికోసం సంపాదించాలి. ఇలా 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 ఆ సంపాదన కోసం చట్టంలోనే తిరుగుతూ ఉండాలి. అంతేకా మోసాలు, దగాలు, అబద్ధాలు ఎన్నెన్నో. బాగా చెప్పావురా. నీ మాటలు వింటుంటే లోపల ఇల్లాన్ని కాలేకపోయాను అని సన్నని బాధ కరిగిపోయింది. అవునరా, మొన్న హరిదాస్ గారి గుళ్ళో హరికథ చెప్తూ తృప్తి లేని బ్రతుకు నరకం, తృప్తి ఇస్తుంది సౌఖ్యం స్వర్గం అన్నారు. నిత్యం ఆ శ్రీకృష్ణుని తలిచే భాగ్యానికి తృప్తి చెందక ఏదేదో కావాలని వెంపర్లాడటం వెంటనే. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను గజ్జలిపోస్తా. సరే అక్కాయ్. ఏమిటో అబ్బాయి ఉద్యోగం కోసం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో వెనక్కి తిరిగి తలుచుకుంటేనే భయంగా ఉంది. ఒక్క కలంపోటుతో అలా గీశారంటే ఒక బ్రాహ్మణ కుటుంబానికి జీవితాంతం అన్నం పెట్టిన వారు అవుతారు. అన్నం పెట్టినా సున్నం పెట్టినా, చిన్న మాయ చేసినా పెద్ద మాయ చేసినా అంతా జిల్లా బోర్డు ప్రెసిడెంట్గానే. ఆ సబ్ కలెక్టర్ నేను ఏం చేయగలను చెప్పు? అలా అనకండి, పేరుకే వారు. ఉదాహరణకి ఒక సత్రం కట్టించిన దాత గొప్ప, దాన్ని కనిపెట్టుకుని ఉన్న గుమాస్తా గొప్ప. దాత ఆజ్ఞ శిరసావహించాల్సిందే కదా గుమాస్తా. పంతులు గారు నేను దాతలో కాను, జిల్లా బోర్డు ప్రెసిడెంట్ గుమాస్తా కాదు. మీరు అలా అంటే నేనేం చెప్పను. సబ్ కలెక్టర్ వారి సిఫార్సు కాదని ఏ ప్రెసిడెంట్ బతకగలడు, బతికి పట్టగట్టగలడు చెప్పండి. అది పూర్వకాలం మాట. వెనకటి రోజుల్లో చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు జిల్లా బోర్డు ప్రెసిడెంట్ అయ్యారు. వాళ్ళకి అధికారుల దగ్గర ఎలా మసులుకోవాలో బాగా తెలుసుండేది. కానీ ఇప్పుడు చిన్న సంతకమా, పెద్ద సంతకమా,
నిశానియ అంతా ఓటు నోటు దాని మహిమ. మన్నించాలి, మీరు మొదలు పెట్టారు కాబట్టి నేను విన్నవించుకుంటున్నాను. మన ప్రెసిడెంట్ గారికి మిగతా అవగుణాలు అలా ఉంచండి. రాత్రి తెల్లవారులు వేసుల దగ్గర వా, 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 వా. సాటి కులస్తులను పట్టుకొని మీరు ఈ రకంగా ఒక విధంగా తప్పే. సాటివాడు కనుకనే మాకు ఈ తిప్పలు. సాటి కులం వాడికి సాయం చేయటానికి బ్రాహ్మడు ఎప్పుడు వెనకడుగు వేస్తాడు. ఏమన్నా అనుకుంటారో ఏమన్నా అంటారోనని తనని నలుగురు నిప్పు అనుకోవాలని బ్రాహ్మడికి సాయం చేయటానికి జడుస్తాడు బ్రాహ్మడు. ఓ అలా అంటారా? అదే ఏ రెడ్డి గారు, చౌదరి గారు, నాయుడు గారు అయితే మాకు సాయం అడగటానికి బాగుంటుంది. అయినా ప్రెసిడెంట్ బ్రాహ్మడై ఉండి ఒక పక్క మాఘస్నానాలు, ఇంకో పక్క వేసలిళ్లలో దూరటాలు. భలే భలే బ్రాహ్మణ యుక్తంతో కురిపిస్తున్నావు, మురిపిస్తున్నావు. నువ్వు తెలియగలడివే. ఇందులో కడుపు మాడిన దుఃఖమే గాని తెలివే ఉంది మహాప్రభు. సరే గాని జిల్లా బోర్డు ప్రెసిడెంట్కి అయితే బాగా చేస్తారా? మన్నించాలి, రిక్త హస్తాలతో వచ్చాను. రేపు ఈ పాటికి నీ అసాధ్యం కూల. నేనేదో మాట వరుస కంటే నీ ఉద్దేశం లంచం లంచం. అలాగే అలాగే వస్తున్నా. పంతులు గారు, ఇంటి వాళ్ళకి ఏదో అవసరం పడినట్టుంది, ఇప్పుడే వస్తాను. ఈవిడెంత తోట మనిషో, ఏం పురమాయిస్తుందో ఏమో, కానీ తప్పదు. రోడ్లో తల తూర్చారుగా. ఏం పంతులు గారు, మొత్తాన్ని నన్ను లంచగొండ కింద లెక్క కట్టారనమాట. లంచమా? మీరా? ధర్మరాజు లాంటి మిమ్మల్ని అంత మాటనే ధైర్యమే. అయినా లంచం ఇచ్చే తాహత నాకెక్కడుందండి? ఏదో మా కుటుంబానికి ఆధారం చూపిస్తున్నారు కాబట్టి ఒక 5 కిలోలు నెయ్యి, ఏ పులుసులో కన్నా పనికొస్తుంది కాబట్టి ఒక బుట్టెడు బెల్లం, రొట్టెల్లో నంచుకోవటానికి ఒక తేనె డబ్బా. అలాగే అలాగే. ఏంటి ఇలా 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 సప్లై చేస్తావు అనమాట. మొత్తాన్ని గట్టివాడు నువ్వు. ఏదో మీరు కోపగించుకొని తొందరపడ్డా క్షమించాలి. వెర్రి బ్రాహ్మడివి, నీ మీద ఉంది కదా కోపం. అయినా నీ కష్టాలు నీవు అనుకో. ఏం లేదు, 2 రోజుల్లో మా పెద్ద అమ్మాయి అల్లుడు మనవాళ్ళు వస్తున్నారు. ఎలాగో ఇవన్నీ వాళ్ళ కోసం కొంటాలే. వద్దొద్దు, మీరు తేవటం ఎందుకండి? నాకు ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలకి పుట్టింటి మీద ఎంత ఆశ ఉంటుందో నాకు తెలుసు. వాళ్ళని సంతోషపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది. పైగా నా కొడుకు మీరు అన్నప్రసాదం పెడుతున్నప్పుడు మీ అమ్మాయి వాళ్ళకి కాఫీ, ఉప్మా, వాటిలో కావలసిన సరుకులు తెల్లవారేసరికి తీసుకురావడంలో తప్పే ఉంది, చెప్పండి. పంతులు గారు, కాఫీ అంటే గుర్తుకొచ్చిందండి. మీ దగ్గర ఈ మధ్యన ఈయన ఉందంటగా? ఆవు ఉందండి. అయ్యా, తెల్లవారేసరికి తోలుకొస్తాను. ఇదిగో పంతులు గారు, పంప తీసి గోదావరి మాత్రం అనుకండి. దానం పుచ్చుకునే కర్మ మీకేమిటండి? సిరి మీకు లేకనా ఏదో నన్ను ఉద్ధరిద్దామని. ఇదిగో చూడండి, మీరు నాకు ఇచ్చేది సప్లై. ఈయన నజరాన్ అనుకోండి. సప్లై నజరాన బాగా చెప్పారండి. ఇదిగో మీ బ్రాహ్మణతో వచ్చిన తంటాను ఇదయ్యా. అరే, ఒకళ్ళకి ఇవ్వటానికే తప్ప పుచ్చుకుండే అధికారం లేకుండా చేస్తున్నారు మీరు. అదేమిటండి, ఇది వరకు బ్రాహ్మణులు ముక్కు మూసుకొని కూర్చోవటం తప్ప ఏమీ ఎరుగురు. ఇప్పటి వాళ్ళ అలా కాదనుకోండి. ముక్కు మూసుకొని కూర్చోవటం కాదు, మా ముక్కుకు తాడు కట్టి జాతిని నిర్వీర్యం చేస్తున్నారు. అంటే మీ ఉద్దేశం? అంటే ఏముందండి, ఏముందంట? అరే, కులాల మధ్య చిచ్చు పెట్టి అసూయ ద్వేషాలు పెంచేసి, అబ్బో అదో పెద్ద గొడవలండి. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు కానీ ఇట్లాంటి పంతులు గారు, రేపు ఉదయం ద్వారపూడి సంతకి జవాను పంపించొద్దంటారు. మీరు చేతుల్లే ఇంకా ఎందుకండి? చూడండి, ఆవు అమ్మాయి అంతవరకే, కాకపోతే ఒట్టిపోయేంతవరకు. ఒట్టిపోయాక మీకెందుకండి? నేను వచ్చి తోలికిపోతాగా. చూడండి, రేపు ఉదయం వస్తారు కదా. ఉదయం దాకా ఎందుకండి? కాకులు కూసేటప్పటికి వచ్చి మిమ్మల్ని లేపను. నిన్ను చూస్తే వాళ్ళు ముచ్చడేస్తుందా? అరే, ఇలా నోట్లో చెప్పానో లేదు, చటక్కన అల్లిగిపోతావు. ఏం లేదు పంతులు గారు, తెల్లవారితే లోకులు కాకులో ఏవేవో కూస్తుంటారు. పోనీ
అర్ధరాత్రి 12ంటికి రమ్మంటారా? సభాష్ సభాష్, అది కరెక్ట్ అయిన టైం. మేము అలా సెకండ్ షో సినిమా చూసి వచ్చేటప్పటికి నువ్వు ఇలా ముందు వాళ్ళకి వస్తావు అనమాట. నేను అర్ధరాత్రి ప్రెసిడెంట్కి ఘాటుగా సిఫార్సు లేఖ రాసి పెడతాను, రేపు ఉదయం వచ్చి పట్టుకెళ్తే కానీ. అలాగేనండి. సెలవు శతమానం భవతి. పంపు తీసి దేవులతో సరిపెట్టరు కదా. మీరు చెప్పినట్టు చేస్తానండి. అలాగే అలాగే వెళ్ళరా. ఏమిటండి అలా ఉన్నారు? ఒంటెద్దులాగా బండి లాగి లాగి ఇక లాగలేనేమోనని భయం వేస్తుంది. ఒంటెద్దు ఏమిటి? ఆగటం ఏమిటి? అర్థం కాలేదా? పోనీలే, నీకు లోపలున్న ఆ పసిదానికి ఏమీ తెలియకపోవటం ఆ దేవుడిచ్చిన వరం. తెలుసుకొని నేను చేయగలిగింది ఏముంది? ఆడవటం తప్ప. ఏమిటో ఈవేళ మీ మాటలు విచిత్రంగా ఉన్నాయి. లోపల పసిదానికి ఏమైనా అయిందా? ఇందాకే బాధపడ్డాను. కోడలు గుడికి వెళ్ళింది, ఇంకా రాలేదు. ఉండండి, పసిదాన్ని చూసి వస్తాను. నువ్వు వెళ్ళి పసిదాన్ని చూడు, నేను లోకంలో ఉన్న పశు ప్రవృత్తిని చూస్తున్నా. పిల్ల బాగానే ఉంది. మీ మాటలకు భయపడ్డాను. నీకు ఒక్క క్షణం భయం వేసింది, నాకు క్షణక్షణం భయం వేస్తూనే ఉంది. వేదం వల్లించాను కదా, అంతా మిథ్యా మాయాని సరిపెట్టుకుంటున్నా. మిథ్యా మాయ ఏంటండి? ఆ కలెక్టర్ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మీలో ఏదో మార్పు వచ్చింది. ఏమండి, ఆయన ఏమన్నా అనరాని మాటలు అన్నాడా? అబ్బాయికి ఉద్యోగం రాదన్నాడా? రాదని చెప్పలేదు, వస్తుందని చెప్పలేదు. మరి ఏమన్నాడు? ఏమైనా అంటారు, వాళ్ళ ఆఫీసర్లు. మనం దరిద్రం మధ్య దరిద్రంగా బతుకుతున్న దరిద్రులం. మా నాన్న చెప్పినా వినకుండా కుచేర సంతానాన్ని కన్నాం. శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే కష్టాలు క్యూ కట్టుకొని మరీ వస్తున్నాయి. అయ్యో, అవే మాటలండి. వెళ్ళిన పని ఏమైంది? పని అయింది, అవలేదు, అవుతుంది. అన్నిటికీ ఒప్పుకుంటే. దేనికి ఒప్పుకోవాలి? దేనికైనా ఒప్పుకోవాలి. పేదవాడి బాధ గొప్పవాడికి ఆట, ఆ దేవుడికి అంతే. అందుకే అక్కడక్కడ ఎర్ర రక్తం ఉడుకుతోంది, ఉగ్రవాదం లేచి లేచి పడుతోంది. ఏమిటి మీ మాట ఒక్కటి అర్థం కావట్లేదు. జరిగింది చెప్పండి. చెప్పాలనే ఉంది లక్ష్మి. పులికి లేడిని చూస్తే తినాలనిపిస్తుంది, వేటగాడికి పక్షిని చూస్తే పట్టుకోవాలనిపిస్తుంది. కొంతమంది ఆఫీసర్లకు ఎక్కడ ఏం దొరికినా సరే బొక్కేయాలి బొక్కేయాలి అనిపిస్తుంది. రామ రామ, మా తమ్ముడు చెప్పేవాడు, అర్థం కాకుండా రాస్తే అది కవిత్వం అవుతుందని. కొంపదీసి కవిత్వం రాస్తున్నారా ఏమిటి? బాగా చెప్పాడు మీ తమ్ముడు. నీతి, న్యాయం, ధర్మం ఇవన్నీ కవితల్లో, కథల్లో, నాటకాల్లో, టీవీల్లో, సినిమాల్లో మాత్రమే మిగిలిపోయాయి. నిజ జీవితంలో కనిపించవు. గుండె దిటువు చేసుకో, జరిగింది చెబుతా. ఉండండి, పాప ఏడుస్తుంది, ఇప్పుడే వస్తాను. ఆడేటి బొమ్మను నేను ఆడించే దేవుడ నీవు, ఆడేటి బొమ్మను నేను ఆడించే దేవుడ నీవు. ఆడి ఆడి ఓడిపోయా, యాడ యాడ ఉన్నవో నీవు. ఆదుకోరా ఆదిదేవ, ఈదలేను ఈ సంసారం, ఈదలేను ఈ సంసారం. సుఖం పిదప సుఖమొస్తే నీదయా అనుకుంటాను, సుఖం పిదప సుఖమొస్తే నీదయా అనుకుంటాను. దుఃఖం వరసల దుఃఖం వస్తే నా పాపమే అనుకోనా, నా పాపమే అనుకోనా. పుట్టించవెందుకు పుట్టెడు బాధలు పొందెందుక, పుట్టించవెందుకు పుట్టెడు బాధలు పొందెందుక. తెలిసి తెలియక పాపాలు చేసి అల్లాడిపోయేటందులక. ఆడేటి బొమ్మను నేను ఆడించే దేవుడ నీవు. ఆడి ఆడి ఓడిపోయా, యాడ యాడ ఉన్నవో నీవు. ఆదుకోరా ఆదిదేవా, ఈదలేను ఈ సంసారం, ఈదలేను ఈ సంసారం.
బిచ్చగాడు వేదాంతాన్ని ఎంత గొప్పగా పాడాడు. ఆ, వేదాంతం కడుపు నింపదు. ముందు ఉద్యోగం సంగతి చెప్పండి. ఏమిటండి మీరు అనేది? 5 కిలోల నెయ్యి వాళ్ళకి ఇవ్వాలి. ఇన్నాళ్ళు కాపురం చేశాను, ఇంతమందిని కన్నాను. పండగ రోజైనా మిల్లి గరిటెడి కంటే ఎరగను. లక్ష్మి, ఇవాళ వాడి రోజు, మనకి పని కావాలి, ఒప్పుకోక తప్పలేదు. అంతేకాదు ఆవు కూడా. అవును, ఉద్యోగం ఊరికే వస్తుందా? అవును, అబ్బాయికి అత్తగారు ఇచ్చిందేగా ఆవు. అదేమిటండి, మనవరాని పాల కోసం కదా వియ్యాల వారు తోలు పెట్టారు. దాని తండ్రి ఉద్యోగం కోసం మనం తోలుతాం. నలుగురు నవ్వుతారు, వియ్యాల వారికి తెలిస్తే గొడవ అవుతుంది. అయినా నాకెందుకు, కోడలు ఇష్టం, అబ్బాయి ఇష్టం, మీ ఇష్టం. వాడే తోలుకుపోతాడు, ఉద్యోగమే ఊరికే రావట్లా. అసలు వాడేం కలెక్టర్ అండి, చంటి బిడ్డ నోటి దగ్గర పాలు. అసలు పిల్లలు నడేవాడికి 2 రోజుల్లో పెద్దమ్మాయి, అల్లుడు, మనవలు అంతా వస్తున్నారు. వాళ్ళకి కాఫీ గట్టా అలా చూడకు లక్ష్మి. అధికారం ఉన్న వాళ్ళ నోటికి అడ్డే ఉంటుంది చెప్పు. 3 మాసాల పసిగుడు, దాని ఉసురు వాడికి. లక్ష్మి, నిప్పున్న కర్ర తగలబడక మానదు. ఇవాళ మాదా కవడం అంటూ వస్తూ ఉంటారే, పూర్వజన్మలో ఇదే బాపతు. ఉద్యోగం ఉన్ననాళ్ళు వెలగబెడతారు, ఆ తర్వాత వాళ్ళ మొహం ఎవ్వరూ చూడరు. అయితే డబ్బా పాలే కదా. ఎంత? ఒక్క నెల తిరగని మొదటి నెల జీతంతో కామధేనువు లాంటి ఆవును తోలుకొస్తాను. 2వ నెల జీతంతో కోడలికి పట్టు చీర. కోడలు పచ్చగా ఉంటుంది కదా, పట్టు చీర కడితే మొహం వెలిగిపోతుంది. 3వ నెల జీతంతో పసిదానికి బాల తొడుగు. కడుపు కొట్టిన దోషం పోతుంది. చాలే చాలే ఊరుకోండి. ఈ మాటలు ఎక్కడైనా చెప్పారు, నలుగురు నవ్వుతారు, తాటాకులు కడతారు. అయ్యో లక్ష్మి, ఎవరో తాటాకులు కడతారు అనుకుంటే మనకి విస్తరాకుల్లోకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అయినా ఇవాళ వేద పండితులను ఎవరు ఆదరిస్తున్నారు? ఏమన్నా అంటే వర్ణాశ్రమాలు, కులాలు మనమే తెచ్చి దేశాన్ని నాశనం చేస్తున్నామంటారు. ఇవాళ కులం చెప్పిన కర్మలు, ధర్మాలు ఎవరు పాటిస్తున్నారు? కులం ఎంతసేపు స్వార్థానికి, రాజకీయానికే పనికొస్తుంది. అయినా ఉద్యోగం రాని వెనక వాగిన వాళ్ళ నోళ్ళన్నీ మూసుకుపోతాయా? అయ్యా, ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నాయా దయ? ఈ పనికి మనం అయ్యా, ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నాయా దయ? ఈ పనికి మనం అయ్యా, ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నాయా దయ? ఈ పనికి మనం అయ్యా, ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నాయా దయ? ఈ పనికి మనం అయ్యా, ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నాయా దయ? ఈ పనికి మనం అయ్యా, ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నాయా దయ? ఈ పనికి మనం అయ్యా, ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి.
చూపుతున్నా దయ ఈ పనికి మాలిన అయ్యా ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నా దయ ఈ పనికి మాలిన అయ్యా ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నా దయ ఈ పనికి మాలిన అయ్యా ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నా దయ ఈ పనికి మాలిన అయ్యా ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నా దయ ఈ పనికి మాలిన అయ్యా ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నా దయ ఈ పనికి మాలిన అయ్యా ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నా దయ ఈ పనికి మాలిన అయ్యా ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నా దయ ఈ పనికి మాలిన అయ్యా ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నా దయ ఈ పనికి మాలిన అయ్యా ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నా దయ ఈ పనికి మాలిన అయ్యా ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నా దయ ఈ పనికి మాలిన అయ్యా ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నా దయ ఈ పనికి మాలిన అయ్యా ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నా దయ ఈ పనికి మాలిన అయ్యా ఆ లెటర్ మీకు వచ్చింది కదా, కాస్త దయ చూపాలి. చూపుతున్నా దయ ఈ పనికి మాలిన ఏమిటో అబ్బాయి ఉద్యోగం కోసం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో వెనక్కి తిరిగి తలుచుకుంటే భయంగా ఉంది. కయ్యకు తాజిమిత కయ్యకు తాజిమిత కయ్యకు తాజిమిత కయ్యకు తాజిమిత. ఏం బాయ్యా ఇలా వచ్చారు? అక్క కోసమేనా? ఏం తెచ్చారు ఏమిటి? మిమ్మల్ని చూస్తుంటే ఏమీ తెచ్చట్లేరు, పుచ్చుకునే ఉన్నారు. మంచిని పుచ్చుకుంటారా? వద్దండి. ఏ మంచిలు వద్దా లేక నా చేతి మంచిలు వద్దా? ఓ బాయ్యా, ఈ చేతు ఏమిచ్చినా బంగారమే. ఏ కొట్టుకెళ్ళినా నా చెయ్య గల్లా పెట్టి మీద వేస్తే 6 లక్ష్మీదేవి గల్ 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 పరిగెత్తుకుంటూ వచ్చి
గల్లా నింపుతుంది. కూర్చోండి, అక్క వస్తే చెప్తున్నాడు. అయ్యో రామా, మళ్ళకి వచ్చి మడేమిటి? గుడికి వచ్చి కన్ను కొట్టినట్టు ఇక్కడికి వచ్చి మడేంటి? ఇక్కడంతా తడి తడి, చదువుల తడి, రసకుల అలతడి, శృంగారపు సవడి. అక్క వస్తున్నట్టు కూర్చోండి. సంపంగి అక్కాయి ఎవరు? బ్రాహ్మణ. దండాలు. దయచేసి అలా కూర్చోండి. కృష్ణార్పణం. శతమానం భవతి. ఏం పని మీద వచ్చారు? మేళం కావాలా, కచేరీ చేయాలా? నాకు ఆ తాహతు లేదమ్మా, అవసరమూ లేదు. వేదం చదువుకున్నాను, ఆ విద్యలో జిల్లాలో ఘనాపాటిని. పెద్ద కుటుంబం, నా మీదే ఆధారం. అన్నం పెట్టి ఆదరిస్తారని వచ్చాను. అలాగా. ఏ ఊరు తమది? అసలు దుప్పలపూడి. 4 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. సరే, తమరు అలా కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఏంటి పంతులు గారు, అక్కాయిని కానుకలు అడిగారా ఏమిటి? గబగబాలు వణుకుతుంది. నా చెయ్యి కడుగుతాను. ఊర్లో ఇంతమంది పెద్దలుండగా రెడ్డి గారు, చౌదరి గారు, నాయుడు గారు వీళ్ళందరూ కలిసి మా అక్క ఇంటికి వచ్చారు. మా అక్క చేసుకున్న పుణ్యమా లేక మీరు చేసుకున్న పాపమా? అయ్యో రామా, అన్నిటికీ నవ్వుతావు. ఆ నవ్వులో ఏదో మాయ ఉన్నట్టు. అందరిని ఏడిపించే నేను నీ నవ్వులో వేదాంతాన్ని వెతుకున్నాను. చివరికి ఏది మిగలదన్నట్టు నవ్వుతాను. అంతేనా? అక్క వస్తుంది, చూస్తే కోపడుతుంది. కూర్చోండి మీరు. పెద్దవాళ్ళు కూర్చోండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నారు శ్రీకృష్ణుల వారు. స్వీకరించండి. ఒక్క నెల గ్రాసమైనా ఇవ్వలేకపోయాను. సిగ్గుగా ఉంది. నెల నెల వచ్చి దర్శనం దయచేస్తూ ఉండండి. భాగ్య దేవతలో ఉన్నావు. ఎవరిని దీవించను? ఇంత డబ్బు చేతిలో పెట్టి ఇంకా సిగ్గుపడుతున్నాను అన్నావు. నిన్ను చూస్తే ఆనందం వేస్తుంది. మాట రావటం లేదు. కానీ ఒక్క మాట, నేను డబ్బు కోసం రాలేదు కాబట్టి మీరు తీసుకోండి. తమరు మొహమాట పడుతున్నారు. ఇచ్చింది మరి నేను పుచ్చుకోను. ఏం కోరుతున్నారో చెప్పండి. చెప్పమంటారా? సందేహం ఎందుకు? ఆశపడి వచ్చాను. మీ అనుగ్రహం వచ్చిందంటే ఎల్లకాలం మమ్మల్ని పోషించిన దాన్ని అవుతావు. ఇలాంటి చోటకి రావడం నాకు ఇదే మొదలు. కానీ మీ యోగ్యత చూసిన తర్వాత సిగ్గుపడవలసిన అవసరం లేదు అనిపిస్తుంది. ముందు మీ పని ఏమిటో చెప్పండి. చేస్తానని వాగ్దానం చేస్తే గానీ చెప్పలేను. మీరు భలేవారండి. పని తెలియకుండా ఎలా వాగ్దానం చేస్తాను? అయినా ముందు మీ పని ఏమిటో చెప్పండి. వేశ్యల ద్వారా నెరవేరే రాజకార్యాలు ఏముంటాయి? సరే వినండి. నాకు 5 కూతుళ్ళు, 3 కాపురాలు చేసుకుంటున్నారు. 3 బిడ్డల తల్లులే. పెద్ద కూతురు మనవల్ని ఎత్తుకుంది. ఇంకా 2 కూతుళ్లకు పెళ్లిళ్ళు చేయాలి. ఒక్కడే కొడుకు, వాడికి 3 మాసాల కూతురుంది. ఆహా, తమరి కుటుంబాన్ని ఉదయాన్నే చూస్తే పాపాలన్నీ పోతాయి. అది నీ సంస్కారం. నా అదృష్టమో దురదృష్టమో. అమ్మా, మరి చెప్పండి. ఏం లేదు. ఏదైనా ఉద్యోగం? అదే ఆశపడి వచ్చాను. మీరు సిఫార్సు చేస్తే పంతులు గారు, నేనా? అవునమ్మా, అలాగే తెలిసింది. పేద బ్రాహ్మణ్ణి, కాస్త పుణ్యం కట్టుకో. ఇదేదో బూది కప్పిన నిప్పులా ఉంది, కుట్రగా తోస్తుంది. అయినా అది ఇచ్చేవారు ఎవరు? జిల్లా బోర్డు ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంటా?
అవును ప్రెసిడెంటే. ఏంటమ్మా అలా వణుకుతున్నావు, చెమటలు తుడుచుకుంటున్నావు? మాట్లాడమ్మా. అది సరే, నేను సిఫార్సు చేస్తే ఇస్తారని ఎవరు చెప్పారు? ఆయన దగ్గర ఎప్పుడు ఉంటాడే గుమాస్తా శ్రీహరి. శ్రీహరా? అవును శ్రీహరి. ఏంటమ్మా విచారంగా కనిపిస్తున్నావు? చెప్పమ్మా. గాజు కింద పందికొక్కు మెక్కడం నేర్చింది. గల్లా పెట్టి కావలి వాడికి ఆశ పెరిగింది. లెక్క బొక్క తెలిసినడు ఒక్కడు నేర్చాడు. సంపంగి, నువ్వు లోపలికి వెళ్ళు. నెలకు ఏం చేస్తాను ఉంటానండి. సరే, తమరు భయపడద్దు. నాకు ఇది కఠిన పరీక్ష. లేకపోతే ఇలా ఈ సమస్య నా ముందుకు రాదు. అయితే ఆ విషపు చూపుల నంగి నంగి వాగే ఆ చండాలుడేనా తమరికి చెప్పింది? అవునమ్మా, ఆ మాయలోనే. అవధాన్లు గారు, అసలు దేవుడు ఉన్నాడా? ఏంటమ్మా అలా అన్నావు? ఎక్కడ చూసినా దయ్యాలు తిరుగుతున్నాయి. అధర్మం నిండిపోయింది. దౌర్జన్యం పెరిగిపోతుంది. అబద్ధం, హింస, ఎక్కడ చూసినా రక్తపాతం. దేవుడు లేడు లేడు లేడనిపిస్తుంది. అవును, దేవుడు లేడు అనే అపనమ్మకం కలిగే సంఘటన ఏమన్నా జరిగిందమ్మా? నేను ఇలా అంటున్నందుకు కోపగించకండి, నిందించకండి. బ్రాహ్మణలో కటిక చండాలులు ఉన్నారా లేరా? లేరని చెప్పలేను. అయితే ఆ చండాలులకు తమరు చెప్పిన ప్రెసిడెంటే నాయకుడు, కుల పెద్ద. ఏ బాధగా ఉందా అలా అన్నందుకు? బ్రాహ్మణులకి ఏముండాలి? సాత్వికం, దైవాంశం ఉండాలి. మన ప్రెసిడెంట్ దగ్గర దైవాంశ దాకా ఎందుకు? మానవాంశ కూడా లేదు సరికదా? రాక్షసాంశ పూర్తిగా ఉంది. కొన్ని అవగుణాలు ఉన్నాయని తెలుసు, పరమ దుర్మార్గుడు అని తెలియదు. మీకేమన్నా అపకారం? పరమ దుర్మార్గుడే కాదు, పశువు కంటే అధముడు. నాకేం చేయలేదు. తన ఆటవీ కథను మాత్రం బయట పెట్టుకున్నాడు. అంటే నాట్య సాంప్రదాయాన్ని కోయవాళ్ళు కూడా శిరస వహిస్తారు. కానీ ఇతను ఆ మాత్రం కాలేకపోయాడు. బోధపడలేదు తల్లి. తమరు అలా కూర్చోండి. ఒకనొక బ్రాహ్మణ ఇంట్లో పెళ్లికి మేళం వెళ్ళాను. మగ పెళ్లి వారికి ప్రెసిడెంట్ చుట్టం. ఆ రాత్రి నాకు బసకు రమ్మని కబురు. తమకు నా సంగతి చెప్పిన ఆ ఊరకొక్కే రాయబారి. అమ్మా, నాకు తెలియకడుగుతాను, ఇంతకు ముందు మీకు ఆ ప్రెసిడెంట్కి సంబంధం లేదా? కబురు పంపాడు, అంగీకరించలేదు. అది ఎలా అంటే, మా పినతల్లి కూతురికి అతనికి సంబంధం ఉంది. నాకు దానికి ఉన్న అనుబంధం పురస్కరించుకొని వల్ల కాదని చెప్పాను. ఈ విషయం దానికి చెప్పాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. వాళ్ళ సంబంధం చెడిపోయింది. అయ్యో, పెద్ద గొడవ అయిందే. నేనెప్పుడు ఎక్కడ ఎవరి బస్సులకు వెళ్ళను. పైగా మేళం ఉన్న చోట బ్రహ్మచర్యం ఆచరిస్తాను. వల్ల కాదని ఖచ్చితంగా చెప్పాను. మంచి పని చేసావమ్మా. 500 కట్ట మీదకు విసిరాడు. పోలీసు నాకు చూసినట్టు చూసి దూరంగా వెళ్ళాను. అమ్మా, నువ్వు అగ్రజాతుల్లో పుట్టవలసిన దానివమ్మా. అగ్రజాతులు ఏ? అక్కడ మాత్రం స్త్రీలకు గౌరవం, ఆదరణ ఉన్నాయా? బానిసలు, ఆట బొమ్మలు కాదా? అలా అన్నందుకు బాధగా ఉందా? నన్ను క్షమించండి. నేను అన్నమాట మర్చిపోండి. లేదమ్మా, నువ్వు లోకవృత్తి చెప్పావు. అవును, ఆ తర్వాత ఏం జరిగింది? మరునాడు ఆ ఊరకొక్క ఏం చెప్పాడు? నేను గచ్చ కట్టి ఉండగా విప్పించి వేరే శత్రుగాయ చేత గచ్చ కట్టించాడు. నన్ను ఊరేగింపులో గచ్చ కట్టమన్నాడు. ద్వేషం పగ పెంచుకున్నాడనమాట. ఇప్పటి వాళ్ళకి విద్యలు, సంప్రదాయాలు, మర్యాదలు తెలియవమ్మా. విద్య లెక్కర్లేదు కానీ విద్య నేర్చిన స్త్రీలు మాత్రం కావాలి. సరే, అది అలా ఉండనివ్వండి. ఆ తర్వాత వాకప్ చేస్తే ఆ ప్రెసిడెంట్కి రూపదృష్టి తప్ప ఏమీ లేదు. ఈ కుట్రంతా ఊరకొక్కదే. అంటే ఇదంతా గుమస్తా మెహర్బానీ కోసమేనా? అంతేకాదు, కీలు బొమ్మని చేసి చాటుమాటిగా గడ్డి కరవడానికి. సాధారణంగా మా దగ్గర ఈ డబ్బు తెచ్చిన వాళ్ళని మేము గౌరవిస్తాం. వాళ్ళల్లో ఒకరిద్దరు రసికులు ఉంటారు. మిగతా వాళ్ళు ఇదిగో ఇలానే. బ్రాహ్మడు ప్రెసిడెంట్ అయిన వాడే ఇలా ఉంటే మిగతా వాళ్ళ సంగతి ఇంకెందుకులే అమ్మా. అవధాన్లు కాదు, నేను సిఫార్సు చేయటం అంటే ఏమిటో తమకి ఇప్పుడు బోధపడిందా? తెలిసిందమ్మా. సరే, నేను అంగీకరిస్తాను. అయితే అబ్బాయి గారికి ఉద్యోగం ఇవ్వడం ఖాయమేగా? అలానే చెప్పాడు గుమస్తా.
రాత్రికి ప్రెసిడెంట్ని తీసుకురమ్మని ఆ ఊరకొక్కరు చెప్పండి. ఒక్క దమ్మిడి కూడా పుచ్చుకోనని చెప్పమనండి. అదేంటి బాబయ్య, కూర్చోండి. వద్దు తల్లి, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఆత్మద్రోహానికి సిద్ధపడద్దు. అదేంటి? అవునమ్మా, ఎంత మోసం, ఎంత కుట్ర. తాను ఎలాగో తార్పుడుగాడు, నన్ను కూడా. ఇంతకు ముందు నీకు ఆ ప్రెసిడెంట్కి సంబంధం ఉంది అని చెబితే సిఫార్సు చేసి పని ఇప్పిస్తామని వచ్చాను. నువ్వింత యోగ్యురాలు అని తెలియదమ్మా. పర్వాలేదు, వేదం చదువుకున్న బ్రాహ్మణ్ణి కదా, ఈ ఆచరణ చేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను. వేశ్య అయినా కులాంగనలాగా అభిజాత్యం కలిగిన కళావతిని నా స్వార్థం కోసం వీతహరిణాన్ని పులివాతకు అందజేయ సాహసించలేరు. నన్ను మన్నించు తల్లి, నా కోరిక మర్చిపో, నాకు సెలవయ్యమ్మా. తమరు వెళ్ళడానికి వీల్లేదు. నా మూలంగా ఒక వేదమూర్తి కుటుంబానికి జీవనాధారం ఏర్పడటం నా అదృష్టం. నా జీవితంలో ఇది ఎంతో పవిత్రమైన సంఘటన. నేను పతివ్రతను కాను, కులాంగనను కాను. కావున నాకు సంభవించే పాతిత్యం ఏమీ లేదు. తమరు విచారించద్దు. వద్దు తల్లి, వద్దు. ఇక వినను. ఇలా జరిగి తీరాల్సిందే. అమ్మా, నన్ను మరోలా చేశారా నేర్చిన వేదానికి ద్రోహం చేసిన వారు అవుతారు. నా కంఠానికి ఉరి బిగిస్తున్నావమ్మా. ఇక దయచేయండి. నెల నెల దర్శనం దయచేస్తూ ఉండండి. అమ్మగారికి నా దండాలు తెలియజేయండి. ఎంత యోగ్యురాలు అమ్మా. అమ్మా, నువ్వు వేశ్యకులంలో తప్పు పుట్టావమ్మా. అంటే వేసకులు అంత చెడిపోయిందా బాబయ్య? అగ్రజాతి గృహిణులందరూ మచ్చలేని వారా? మాలోను మంచివారు దైవభక్తులు ఉన్నారు. లోకం గుడ్డిది, పురుషులు మతమత్తులు. ఇప్పుడు అది అప్రస్తుతం. తమరిలా దయచేయండి. ఎందుకమ్మా? ఒక్క మారు మీ పాదాలు. శుభభూయా. ఎన్ని తిప్పలు పెట్టాడు ఆ గుమాస్తా నన్ను. దేవుడు చూడడు, గాయత్రి లేదు. ఆ అప్రాచ్యుడు వృద్ధిలోకి రాడు, వాడు వృద్ధిలోకి రాడు. అవధానులు గారు, శుభతల్లి. 5, 6, 7, 8, 9, 10. 1000 రూపాయలు కరెక్ట్గా ఉన్నాయా? కూర్చో. నీ బ్రాహ్మణికి బొత్తిగా మర్యాద తెలియదయ్యా. అరే, బజార్లో బత్తాయి పండ్లు అలా పొండిపోతున్నాయి కదా, 100 కావచ్చు కదా. పోని 5 డజన్ల చక్కెర కేడీలు, 3 డజన్ల యాపిల్స్, కనీసం 1 కేజీ ద్రాక్ష పళ్ళని తీసుకోవచ్చు కదయ్యా. తోచింది కాదు, కోపడకండి. మొదటి జీతం రాగానే సంవత్సరానికి 60,000, 2 సంవత్సరానికి 1,20,000. అబ్బా, ఇంకెందుకులేండి, తెస్తానన్నాను కదా. ఇక్కడ ఇంకో విషయం కూడా మర్చిపోకూడదా నువ్వు. ఇంకా ఏంటండి? ఓ పట్టు చీర, అది చీఫ్దే. పోనీ ఇబ్బందిగా ఉంటే నా చేతిలో ఒక 2,000 పెట్టు, నా తంటాలో నేను పడతా. ఏంటి మాట్లాడో? చూడండి, నాకు ఒక కూతురు ఉంది, 4 కొడుకుల తర్వాత పుట్టింది. మొన్ననే పెద్ద మనిషి అయింది. దానికి ఓణి తెస్తానికే ఆలోచిస్తున్నాను. తెస్తానండి. బేష్, అది మాట అంటే, అది దర్జా అంటే. వెళ్ళి రేపు పొద్దుగా ఇంటికి వచ్చేసే ఆ పని చూద్దాం. చూడండి, 2 సంవత్సరాలకి ఒకే మారు ఆర్డర్ పడిపోవాలి సుమ్మండి. నాలుగా నాకు మట్ట అంటే నా మాటకు తిరిగిలేదు అని అంటున్నారు అనమాట. వెళ్ళండి. ఇదిగో చూడు, సిటీలో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఒకటి వచ్చిందయ్యా. ఇప్పుడు నేను బయలుదేరాను అనుకో, నా వెనకాల నా ఫ్యామిలీ మొత్తం బయలుదేరుతాం. ఈ రాత్రికి వెళ్దాం అనుకుంటున్నాం. దాందే ఉందండి, ఆటో పంపిస్తాను, బయలుదేరమని చెప్పండి. శబాష్, తెలుగు గల బ్రాహ్మణం అంటే నువ్వేరాయా. చూడు, ప్రెసిడెంట్ బతుకు నా గుప్పెట్లో ఉంది. అది ఎంత మన స్వార్థిత్వం అనుకో. చూడు, నువ్వు నన్ను కనిపెట్టుకుని ఉండు, నేను నిన్ను కనిపెట్టుకుని ఉంటాను. ఓకే, వెళ్ళరా. ఇదిగో 2 సంవత్సరాల తర్వాత జీతం కూడా పెంచే ఏర్పాటు చేస్తా నీకు. సంతోషం అండి.
నమస్కారం అయ్యా. కాంట్రాక్టర్ ఎవరు వచ్చారా? అబ్బాయి రాలేదయ్యా. దరఖాస్తుదారులు వాడు రాలేదు. చచ్చా ఇలాంటి అలాగయ్యా. ఇప్పటికి డబ్బు కావాలి. రేపైతే చదువుతానయ్యా. రేపు రేపు రేపటిదాకా ఆగవేనయ్యా. ఇగో కనీసం 1000 రూపాయలు పట్టుకెళ్ళకపోతే అమ్మని గుమ్మం ఎక్కడే అవుతావు. మొహం ముడిచిందా? నిన్న రాత్రి ఉత్సాహం చచ్చిపోయింది అనుకో. ఇవాళ రాత్రి ఉత్సాహం రెట్టిపోతుంది అనుకోండి. మీరు అమ్మని అన్న మాట మర్చిపోండి. అంటే అంటే దాని అబ్బసాని దగ్గరికి వెళ్తున్నాం ఈవేళ. ఏమిటి నీ తపస్సు ఫలించిందండి. ఎవరా? రాజామనే? నీలమా నీలమనే? వీరభద్రమా? కాదండి. మరి ఎవరో? చెప్తారుగా ఉండండి, మీరే చూస్తారు కదా. వెళ్ళి అక్కడ కూర్చోండి. భోజనం చేసి 2 గంటలు మనం బయలుదేరాం. పోయిన వద్దు, వాళ్ళకాడు వద్దు, డ్రైవర్ని పిలువు. అబ్బా మీరు కూర్చొని చెప్తాను. శేషాచలం ఇక్కడేలా? అవును అదే. అయ్యప్పో గుమాస్తా అంటే నువ్వేనయ్యా? చక్రవర్తుల దగ్గర ప్రైవేట్ గుమాస్తాగా ఉండాల్సిన వాడు కదయ్యా, సెక్రటరీగా ఉండాల్సిన వాడు. ఇదిగో చూడు, ఇదిగో నీకేమిచ్చినా రుణం తీరదు. చెప్పు చెప్పు, చిటికలో తీర్చేస్తాను. చెప్పవయ్యా, ఏం కావాలో చెప్పు. మీరు ఇలా కూర్చొని చెప్తా. ఈ ఫైల్ చూడండి. ఏంటిది? రోడ్డు మెట్లింగ్ కాంట్రాక్టా? అవునయ్యా. ఏమన్నా రాల్చుకున్నావా? అదే పరమ దరిద్రుడయ్యా, పైగా మా చుట్టం. సరే నాకెందుకు కానీ ఇటు ఏంటో తేడా ఉందో చూడయ్యా. త్వరగా అయిపోవాలి, అర్థమైందా? ఏం పని లేదయ్యా. వచ్చే టెండర్ కంటే తక్కువ ఎక్కించి దిద్దిచ్చేస్తాను నేను. ఇది 2 ఫైల్. ఏంటి 2 ఉన్నాయి? ఇది హై స్కూల్ టీచర్ ఖాళీ పోస్టులు అయ్యా. 2 ఉన్నాయి కదయ్యా? అవునవును. సరే ఈయనయ్యా. ఇంకోటి ఏంటి? ఇది మా చుట్టూ, అంటే మా అత్తగారి పురోహితుల గారికి ఏకైక అల్లుడు. ఆ వద్దు వద్దు అంటున్నా ఏదో ఓ పట్టు చీర నా కూతురు పెడతానన్నాడు. పోనీ నాకే. అది ఉండదయ్యా. ఇదేమిటి? అది సిఫార్సు చేయడానికి ఆ శేషాచలం అవధానుల వారిని దాని మీద ఉరుకులు పెన్ను. అసాధ్యుడివే. అంటే దాని ఎదుట ఆర్డర్ వేయాలంట. అంతఃపురంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ సరదాగా కాలక్షేపం చేయక అంతఃపురంలో ఈ పాడు పనులు తెలుగు చెప్పండి. ఉన్నాను చెప్తాను. అయ్యా శభాష్, నీ వంటి హంగుదారుడు మరి లేడు. అయ్యా మీరు నన్ను కాస్త దయచేస్తే నా జీవితం మొత్తం మీ పాదాల దగ్గర దానికొస్తానయ్యా. ఇదిగో చూడు, ఇక మీదట నువ్వు సంతకం పెట్టమన్న చోట ఎక్కడ అని అడగకుండా చూడకుండా సంతకం పెడతా, సరేనా? సరేనయ్యా. ఇదిగో వీలైనంత వరకు బోర్డు సొమ్ము కూడా. అయ్యా మీ పేరు చెప్పుకుని ఒక పంప కట్టుకుంటానయ్యా. పంప ఏమిటాయ్? మేడను దాని పునాది వేయడానికి మంత్రి లాక్కొస్తాను, సరేనా? ఆహా ఆహా ఆహా. అయ్యా నేను ఇప్పుడే వెళ్ళి మొత్తం సర్దుబాటు చేసి భోజనం చేసి 2 గంటల్లో ఇక్కడికి వచ్చేస్తాను. మీరు మాత్రం సిద్ధంగా ఉండండి. ఆల్ రైట్ మై డియర్ ప్రీమియర్. అబ్బా నేను ఒక్క క్షణం ఆలోచించండి. దేహాన్ని పట్టి పీడించే క్యాన్సర్ లాగా, దేశంలో విధ్వంసం సృష్టించే ఉగ్రవాదం లాగా, దేశాన్ని కబలించాలనుకునే విదేశీ దురాక్రమణ లాగా లంచం అనే ఈ కలుపు మొక్కలు మన దేశ సౌభాగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. రండి, మనమందరం మేల్కొని చైతన్యవంతులమై నైతిక విలువలను కాపాడుకుందాం. లంచం అనే ఈ కలుపు మొక్కల్ని పీకేద్దాం. ఇది
శ్రీ అమ్మ ఆర్ట్స్ విజయవాడ వారి కలుపు మొక్కలు సాంఘిక నాటిక.